దేశ విదేశాల్లో నగదు బదిలీకి నిన్న మొన్నటి వరకు పెద్ద సాధనంగా ఉపయోగపడ్డ హవాలా ర్యాకెట్ ప్రధాని మోడీ కొట్టిన ఒక మాస్టర్ స్ట్రోక్ కుదేలైంది. ముంబైలో పెద్ద పెద్ద హవాలా ర్యాకెటీర్లు చాలామంది పని లేక గోళ్లు గిల్లుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పెద్ద నోట్లు రద్దు చేయటం, ఇంకా మార్కెట్లోకి పూర్తి స్థాయిలో కొత్త నోట్లు రాకపోవడంతో అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో హవాలా వ్యాపారులు తలపట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో కూడా చెప్పలేకపోతున్నారు. ఎవరికి వాళ్ళు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకొని కొత్త నోట్లను పదిలంగా కాపాడుకుంటుండటంతో మార్కెట్లోకి కొత్త కరెన్సీ పెద్దగా రావట్లేదు. కనీసం మరో వారం 10 రోజుల పాటు హవాలా నడిచే పరిస్థితి అన్నది లేదని అంటున్నారు. ముంబైలో ఒక హవాలా ఆపరేటర్ దాదాపు 500 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లను కాల్చేశాడని, ఇదంతా వేరువేరు వ్యక్తులకు ఇవ్వాల్సిన మొత్తమని విశ్వసనీయంగా తెలిసింది. ఇలా ఎంతమంది ఎంత మొత్తాన్ని తగలబెట్టేశారు ఇంకా బయటికి రావట్లేదు. వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు తమ ఇబ్బందులు తీరే మార్గం ఏంటో తెలియక తలలు పట్టుకుంటున్నారు. హవాలా మార్కెట్ మొత్తం నల్ల డబ్బు మీద నడుస్తుంది. కానీ ఈ నల్లధనం మార్కెట్ పునాదులే ఇప్పుడు కదిలిపోయాయి. ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమించాలో ఎవరికీ అర్థం కావట్లేదు. ఒక్క వారం 10 రోజులు ఆగి చూస్తే అసలు ఏం చేయగలమో తెలుస్తుందని, ఈలోపు కంగారుబడి అనవసరంగా డబ్బులు కాల్చేయడం లాంటి పనులు చేయొద్దని వాళ్లకు వాళ్లే చెప్పుకుంటున్నారు. సగటున ముంబైలో హవాలా వ్యాపారం రోజుకు 2 నుంచి 3 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఎక్కువగా బెట్టింగ్, వజ్రాలు, బంగారం వ్యాపారంలో ఈ డబ్బు ఉపయోగిస్తారు. కొందరు బిల్డర్లు కూడా హవాలా మార్గాన్ని ఆశ్రయిస్తారు. చిన్న వ్యాపారులు కూడా నల్లధనం మీదే ఆధారపడతారని, ముంబైలో వీళ్లంతా హవాలా మార్గంలోనే డబ్బులు పంపుతారని ఓ వ్యాపారి చెప్పారు. గుజరాత్ లాంటి ఇతర రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో ఇదంతా చాప కింద నీరులా ఎప్పటి నుంచో ఉందన్నారు. ఇప్పుడంతా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. మొత్తానికి మోడీ స్ట్రోక్, మోడీ చేసిన మెరుపు దాడి హవాలా దివాలా తీసింది.